అని దేవుడు ఒకే ఒక మాట అన్నాడు. ఆయన మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడై ఉన్నాడు. నీ వ్యాధి కంటే, నీ సమస్య కంటే, నీ రోగము కంటే ఈరోజు వధువులో ఉన్న దేవుడే గొప్పవాడై ఉన్నాడు. ఆయన ఈరోజు మనం చూడాల్సింది దేవుని వాగ్దానం మాత్రమే చూడాలి, కానీ శత్రువుని కాదు చూడాల్సింది మనము. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదులో ఉన్నవాడు ఆమేన్ గొల్యాతు కంటే గొప్పవాడు. యెహోషువతో ఉన్నవాడు అదిగో యెరికో కోటగోళ్ళ కంటే గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన మోషేలో ఉన్నవాడు ఆ యొక్క 7 జాతుల వారి కంటే గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన ఈరోజు వధువులో ఉన్న దేవుడు నీ వ్యాధి కంటే, నీ సమస్య కంటే, హల్లెలూయా, నీ యొక్క ఆర్థిక సమస్య కంటే, నీ రోగము కంటే మన దేవుడు గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన కాబట్టి ఈరోజు వధువు దేన్ని చూడాలంటే, దేవుడు మనకు ఏదైతే ఆయన వాక్యములో వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం మాత్రమే మనము పట్టుకొని దాన్ని నమ్మి శత్రువుతో యుద్ధము చేసి ఆ వాగ్దాన భూమిని మనము స్వాధీనపరుచుకునే కాలములో ఈరోజు మనం ఉన్నాం.